తూర్పుగోదావరి జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దీనికోసం జేఎన్టీయూ సిద్దమైంది. ఓటరిచ్చిన తీర్పును స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తాము విజయం సాధిస్తామా లేదా అన్న సందిగ్ధంలో ఉంటే ప్రజలు తాము ఓటేసిన పార్టీ విజయం సాధిస్తుందా లేదా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు లెక్కింపు సమయంలో అల్లర్లు జరుగుతాయి అనే వార్త పోలీసుల్లో కొంత చికాకును కలిగిస్తూ టెన్షన్ కు గురిచేస్తోంది. లోక్సభతో పాటు సార్వత్రిక ఎన్నిక ఫలితాలు వెలువడే రోజు ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు, ఎలాంటి తీర్పు వెలువడబోతుంది అని తలపండిన రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా గెలుపోటములపై పందాలు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలుగా కూటమి భావిస్తుంటే అధికార పార్టీ మాత్రం మొదటి నుంచి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాన పార్టీల మధ్య గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతుంటే పోలింగ్ అనంతరం జరిగిన పరిణామాలతో ఏర్పడ్డ ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కొద్దిసేపటికి ఈవీఎంలు తెరిచి లెక్కింపు కొనసాగిస్తారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద సూచించిన మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. లెక్కింపు సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దని, ఏజెంట్స్ తో పాటు ప్రతి ఒక్కరూ ఐడీ కార్డు కలిగి ఉండాలని, కౌంటింగ్ ఏజెంట్లపై ఏవైనా కేసులున్నా అభ్యర్థుల సిఫార్సు మేరకు వారి వివరాలు ముందుగా తీసుకుని ఏజెంట్లుగా ఉండటానికి అనుమతిస్తామని కలెక్టర్ చెప్పారు. వీళ్లెవరైనా కౌంటింగ్ సెంటర్లలో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్. జిల్లా మొత్తం ఫలితాలు వెలువడడానికి సాయంత్రం 6 గంటల వరకు సమయం పడుతుందని కలెక్టర్ చెప్పారు. 4వ తారీఖున జేఎన్టీయూ కాకినాడ ప్రిమైసెస్ లో జరుగుతుంది. 4 బ్లాక్లో ఈ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయింది. ఈ కౌంటింగ్ అనేది ఆ రోజు పొద్దున 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో మొదలవుతుంది. దాని తర్వాత 6 గంటలు అయిన తర్వాత ఈవీఎం కౌంటింగ్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మనం టేకప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ కౌంటింగ్ కోసం కావాల్సినటువంటి సిబ్బందికి మనం ప్రత్యేకంగా ట్రైనింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేసినాము. అండ్ అదే రకంగా ఈటీపీబీఎస్ అనేది పెట్టినటువంటి కొత్త విధానం సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్ర బలగాల డేగకళ్ల పహారాలో కౌంటింగ్ జరిగేలా ప్రణాళిక తయారు చేశారు. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ ఉంటుంది. మొత్తంగా ఏపీలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతోంది. హద్దు దాటితే కొరడా జులిపిస్తామనే హెచ్చరికలు కూడా చేస్తోంది. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు పోలీసు అధికారులు. జూన్ 4th కూడా మనము మన శాంతి భద్రతతో పాటు కౌంటింగ్ జరగాలన్న ఉద్దేశంతో పాటు అన్ని విధానంలో మనం ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ప్రజల దగ్గర కూడా మనం ప్రతిరోజు రీచ్ అవుతున్నాము. వాళ్ళ దగ్గర కూడా ఈ 144 సెక్షన్ గురించి కూడా, పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ గురించి కూడా వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తున్నాము. సో ప్రజలు కోఆపరేషన్తో పాటు ఈ కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తాం. మొత్తం మీద జూన్ 4వ తేదీ అధికారులకు, అభ్యర్థులకు కత్తి మీద సాము అనే చెప్పాలి. 4వ తేదీ గట్టెక్కితే ఊపిరి పీల్చుకోవచ్చని వీరు భావిస్తున్నారు. 4వ తేదీ ఎవరిని అందలం ఎక్కిస్తుందో, ఎవరిని కిందకు నెట్టేస్తుందో తేలిపోతుంది.